కొన్ని రాష్ట్రాల్లో కొన్ని మరణాలు కూడా సంభవించినాయి. సో ఈ జీబీఎస్ లక్షణాలు ఎట్లుంటే కూడా మనం చూద్దాం. ఫస్ట్ ముందుగా అలాగే పశ్చిమ బెంగాల్లో ఈ వ్యాధి బారిన పడి 4 రోజుల క్రితం ఒక చిన్నారితో పాటు 4 ప్రాణాలు కోల్పోయారు. 4 రోజుల క్రితమే 4 రోజుల్లో ఒక చిన్నారి అట్లాగే ఇంకొని మొత్తం చిన్నారితో పాటు మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు ఈ సిండ్రోమ్ వల్ల. అది ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించిన మహిళకు వచ్చింది. మరి చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు మహారాష్ట్రలోని పూణేలో ఇప్పటివరకు 127 అనుమానాస్పద కేసులు నమోదైనట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యాధి సోకినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే ఆసుపత్రిలో చేరితే చికిత్సతో త్వరగా కోలుకోవచ్చని వైద్యులు అయితే సూచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను, నరాలపై ప్రభావం చూపుతుంది. కండరాల బలహీనత లేదా పక్షవాతం లాంటి లక్షణాలు అయితే కనబడతాయట. అసలు ఈ సిండ్రోమ్ సంగతి ఏంది ఒకసారి చూద్దాం. మనం దీనికి సంబంధించిన అసలు ఎలా ఉంటుంది ఇది అని చెప్పేసి కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఇగో